స్వాగతం మా గార్డెన్కి. చూడండి, బంతి పువ్వులు అన్నీ బాగా వస్తున్నాయండి. ఈ మొక్కకి 15 సంవత్సరాలు ఉంటుందండి. మా మందార మొక్కకి చెట్టు నిండా పూస్తే ఇంకా కళ్యాణ వైభోగం ఉన్నట్లే ఉంటుంది. మందారాలు ఈ శివయ్య, విఘ్నేశ్వరుడు, సాయినాథుడు మా తోటకి అందాన్ని ఇస్తాయండి. ఆ భగవంతుడు నారేసిన వాడే నీరేయాలని చెప్పి శాస్త్రం వాక్యం. అందుకే నేను శివయ్యని పెట్టుకున్నాను, విఘ్నేశ్వరుడిని. చూడండి, చామంతులు, తోటకూర విత్తనాలు చల్లితే బాగా వస్తున్నాయండి. నందివర్ధనం మొక్క, ఈతకాయ విత్తనాలు వేస్తే కూడా ఈత విత్తనాలు వచ్చేస్తున్నాయండి. ఈత మొక్కలు, వంగ మొక్కలు, చిలకడ దుంప, వాము, శంఖపూల మొక్కలండి. అలాగే వంగ. ఇవి పాత మొక్కలు అయిపోయాయండి పాపం, వీటికి ఏమైనా చెయ్యాలి. జామ, కర్బూజా, పుచ్చకాయ చాలా రకాలు పండించాను. చక్కగా వచ్చాయి, ఏది పెట్టినా కూడా. తోటకూర చూడండి, బీరపాదు, కాకరపాదు, వంగ మొక్కలు. ఇది కూడా జామ మొక్క అండి. దీనికి 3 సంవత్సరాలు ఉంటాయేమో. బచ్చలి, వంగనారు వచ్చేస్తుందని బాగా. పచ్చిమిరప మొక్కలు అన్నీ వచ్చాయి. విరజాజి, టమాటా మొక్కలు, వంగ, వీటన్నిటినీ విడదీసి వేద్దామని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈరోజు. దానిమ్మ, బకెట్లన్నిటిలోకి పచ్చిమిరప మొక్కలు, అలాగే టమాటా మొక్కలు అన్నీ వేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఏది పండించినా బాగా వస్తాయండి.